సీఎం వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. వైఎస్ జగన్ నిర్ణయాలతో ఇతర పార్టీ నేతలు ఆకర్షితులవుతున్నారు. వైఎస్ జగన్ వల్లే సామాజిక న్యాయం జరుగుతుందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ సమూలమైన మార్పులు తీసుకొచ్చారు వైఎస్ జగన్. మునుపెన్నడూ లేని విధంగా సామాజిక న్యాయంతో సీట్లు కేటాయించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో 100 ముస్లిం కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. వాళ్ళ దగ్గర టీడీపీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. ఇంటింటికి వస్తాడు, వచ్చి 3 సిలిండర్ దేవుగా ఉన్నాయి. మన ఆడవాళ్ళు పాపము ఎంతైనా పాపము ఏదో 3 సిలిండర్లు ఫ్రీ అనుకుంటారు. అందుకని ఇంటికి పోయినాక అందరం చెప్పల్లా నేను అవన్నీ నమ్మకమ్మ తల్లి అని చెప్పి. ఎందుకంటే 2014లో 3 కాదు 12 ఇస్తా అన్నాడు. ఫ్రీ కాకుంటే సబ్సిడీలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చి 3 సిలిండర్లు ఫ్రీ అంటే మనం ఏం చెప్పాలంటే మన ఆడవాళ్ళు, స్వామి నువ్వు 2014 నుంచి 19 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటావు కదా, నువ్వు 12 × 5 60 సిలిండర్లు, ఫస్ట్ ఆ 60 సిలిండర్లు తేప, ఆ తర్వాత 3 తీసుకుంటావు అంతే కదా. నువ్వు ఆ రోజు 60 ఇవ్వకుండా ఈరోజు 3 ఇస్తానంటే. అనంతపురంలో వైఎస్ జగన్ పాలనపై ఆకర్షితులైన ఎంఐఎం నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వారిని ఆహ్వానించారు. సమక్షంలో ఎంఐఎం పార్టీ నుంచి ఒక 95 కుటుంబాలు చేరడం జరిగింది. ఓవైసీ గారు కూడా చెప్పారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎటు పోటీ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఉంది కాబట్టి మేము వెనక నుండి కృషి చేయడం అంటే పార్టీలోనే ఉండి బలోపేతం చేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మా వంతున కృషి చేస్తున్నాం. నగర అధ్యక్షులైన చిరంజీవి గారు, అలాగే జనరల్స్ ప్రధాన కార్యదర్శి అల్లా బాగేష్ గారు, 23వ డివిజన్ ఈ ఎంఐఎం యొక్క కన్వీనర్ రాజు గారు, ఇంకా చాలామంది కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ కూడా సాధారణంగా కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కూడా ఎన్నికల్లో ఒక ఊసరవిల్లు మాదిరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వారి నాయకుడు, వారి అధినేత చంద్రబాబు నాయుడు కూడా వివరిస్తున్నారు. కేవలం ఎన్నికల్లో ఆ కుర్చీ కోసం, ముఖ్యమంత్రి సీటు కోసమే ఈరోజు కూడా పాకులాడుతున్నారు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ, ఈ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమం ఎలా అందాలని మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడ కానీ స్పష్టంగా రాలేదు. తిరుపతి జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని కోళ్ల బైలు పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. మదనపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ పార్టీ కండువాను కప్పి వారిని ఆహ్వానించారు. వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఇతర పార్టీలను, నేతలను సైతం ఆకర్షిస్తున్నాయి.